పటాన్చెరు సింఫనీ కాలనీలో రామాలయ, శివాలయం, అమ్మవారి దేవాలయం, బండల మల్లన్న దేవాలయం ఆవరణలో చౌడమ్మ దేవాలయం, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు శంకుస్థాపన, సొంత నిధుల కేటాయింపు. పటాన్చెరు నియోజకవర్గంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సొంత నిధులతో దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందిస్తున్నారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక విలువలు పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ఆలయాల నిర్మాణం, పునర్నిర్మాణ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. తాజాగా జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని సింఫనీ కాలనీలో గురువారం ఉదయం శివాలయం, రామాలయం, అమ్మవారి దేవాలయాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం బండల మల్లన్న దేవాలయం ఆవరణలో చౌడమ్మ దేవాలయం నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ నూతన దేవాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు సొంత నిధులు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలలో ఆధ్యాత్మిక భావం పెంపొందించడంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా కులమతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, చర్చిలు నిర్మిస్తూ పరమత సహనాన్ని పెంపొందిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. स्वस्तिरस्तुनः स्वस्तिर्मानसेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः. समस्त सन्मंगलानि भवन्तु. कर्ता कारयिता चैव प्रेरकश्च अनुमोदकः सुकृते दुष्कृते चैव చత్వారిహ సమభాగినః అన్నారు. అంటే ఒక మంచి పని చేయడానికి పూనుకున్న ప్రతివారు, వారిని ప్రేరేపించిన వారు, అది అనుమోదించిన వారు. இங்கின் நாளெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகளா ஊங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முளை பத்தி வாங்க நீங்காத செல்வம் நிறைந்து. దాదాపుగా ఇప్పటి వరకు 300 ఆలయాలు కట్టించిన చరిత్ర మన ఎమ్మెల్యే గారిది. ఆయనకి ఉత్తరాఖండ్ ఉండాలి, వంశము గోత్రము చక్కగా అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఇలాంటి ధర్మ కార్యక్రమాల్లో ఇంకా ఎన్నో. ఇంకా దాసు యొక్క ఒక చిన్న మనం ఏంటంటే ఎమ్మెల్యే గారి యొక్క అధ్యక్షతలో ఒక మంచి రామాయణ నవాన్నికం జరగాలి. శ్రీరామాయణ ప్రవచనాలు ధర్మపరంగా ఇలాంటివి కూడా వారు ప్రేరేపిస్తూ ముందుకు సాగాలి. తద్వారా జ్ఞానం ఇంపార్టెంట్. వాళ్ళు దేవాలయానికి వస్తున్నాం, రాముడు దండం పెట్టాలి. ఎందుకు దండం పెట్టాలి? రాముడి గురించి తెలుసుకోవాలి. రాముడి గురించి తెలియాలి అంటే రామాయణం తెలియాలి. శ్రీరామాయణం తెలియాలంటే పెద్దల ద్వారా వినాలి. ఇలాంటి కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఎమ్మెల్యే గారి ద్వారా జరుగుతాయని దాంట్లో ఆశిస్తున్నాడు. సమస్త సన్మంగళాన్ని ఏం రామాయణం. జయ శ్రీరామ్. ఓకేనా? ఓకే సార్. అన్న అన్న సారీ చెప్పి అప్డేట్
రైటా गणपतिं गणपतिं हवामहे गणपतिं गणपतिं हवामहे गणपतिं हवामहे कविं हवामहे गणपतिं हवामहे कविं ज्येष्ठराजपति ज्येष्ठा राजं అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు టౌన్లో జేపీ కాలనీ డివిజన్లో గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా సింఫోనీ పార్కులో రామాలయము శివాలయానికి శంకుస్థాపన చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఆల్విన్ కాలనీ ఆవరణంలో మల్లన్న గుడి ఆవరణంలో సౌడమ్మ గుడి అమ్మవారి గుడి రెండు అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. దాంతోపాటు దానికి తోడుగా షాపింగ్ కాంప్లెక్స్ గిట భూమి పూజ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఆలయాలకు ఇన్కమ్ సోర్సెస్ కాబట్టి ఇది కంపల్సరీ చేయవలసిన అవసరం ఉంది. చేస్తూ ఉన్నాం అందరి సహకారాన్ని తీసుకొని. తప్పకుండా ఈ ఆలయాలని 6 నెలల లోపలనే నిర్మాణం చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి. అందరి సహకారంతో ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మీరందరూ సహకరిస్తూ ఇవన్నీ నిర్మాణంలో భాగస్తులు కావాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.